బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్టును బీజేపీ తీవ్రంగా ఖండించింది. రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు ఎంపీ ఈటెల రాజేందర్. పండుగ సాయన్న విగ్రహాన్ని తొలగించినందుకు నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఆయన్ను కల్వకుర్తి దగ్గర అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పండుగ సాయన్న విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు ఈటెల. అటు గువ్వల బాలరాజు అరెస్టును తీవ్రంగా ఖండించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. లింగాల మండలంలో పండుగ సాయన్న విగ్రహం తొలగింపు అన్యాయమన్నారు. విగ్రహం తొలగింపును వ్యతిరేకిస్తూ ముదిరాజులు ధర్నాకు మద్దతిస్తే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు దుర్మార్గమని మండిపడ్డారు. తక్షణమే గువ్వల బాలరాజును బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు బండి సంజయ్. ఈ ప్రభుత్వంకు ఉన్నటువంటి అసమర్థతను వెలిగెచ్చి చాటుతాడనే భయంతోన నన్ను ఒకసారి సతీ సమేతంగా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఒక హిందూ బంధువుగా హిందూ సోదరులు గుడి ప్రారంభోత్సవం జరుపుకుంటుంటే నన్ను అక్కడికి ఆహ్వానిస్తే నేను ఓడిపోయిన వారం రోజులకే కార్యక్రమంలో వెళ్లడానికి ప్రయత్నం చేస్తే నా సతీమణితో ఆ రోజు కూడా అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉంది కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రభుత్వం మొండి వైఖరిని ఖండిస్తూనే తప్పకుండా దీనికి గుణపాఠం చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పోలీసు శాఖ ఈరోజు పాపం వాళ్ళు కూడా ఏం చేయలేరు, కానీ అనక తప్పదు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేస్తా ఉన్నారు. కానీ పోలీసు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది శాశ్వతం కాదు. ఆ రోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం పోలీసులను రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి ఇనేదో మొనగాడిలాగా ప్రజల పక్షం వహించినట్టుగా ప్రజల పక్షాన నేనుంటా, అధికారంలోకి వస్తాం, ఒక్కొక్కరికి చెల్లిస్తాము అని చెప్పేసి రకరకాల పదజాలంతో నా పోలీసులను కూడా మాట్లాడింది. అదే పోలీసులు ఏం రోగం వచ్చిందో ఏమైందో తెలియదు, ఈ ముఖ్యమంత్రికి వత్తాసు పలుకుతా ఉన్నారు. పోలీసుల విషయంలో తాను వాడినటువంటి భాష ఎంత అసభ్యంగా ఉన్నదో ఒక్కసారి పోలీసు మిత్రులు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా ఒకటే భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు అందరికి కూడా, భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకు, అభిమానులకు అందరికి కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగా లింగాల మండల కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ ముదిరాజులు ధర్నాను చేపట్టారు. న్యాయం కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న ముదిరాజులకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు అడ్డుకుని ఊర్కొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా అచ్చంపేటలో కాంగ్రెస్ అరాచక పాలన సాగుతుందని గువ్వల బాలరాజు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పండుగ సాయన్న విగ్రహాన్ని తొలగించి ముదిరాజుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అణచివేసే కుట్రలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.